వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి 2024 రిపోర్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ 2023 హాఫ్ ఆఫ్ ద ఇయరే మనం అప్పుడు ఫార్మింగ్ చేసింది. అది మన స్టార్టింగ్ జర్నీ అనమాట. సో ఆ 6 months అప్డేట్ కూడా నేను డిసెంబర్ జనవరి టైం ఫ్రేమ్లో ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఇచ్చాను మీకు. ఎన్ని క్రాప్స్ వేసామో, ఎన్ని క్రాప్స్ తీసుకోగలిగామన్నది. సో అలాంటిదే సేమ్ రిపోర్ట్ ఈ ఇయర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో దానివల్ల మీకు తెలుస్తుంది న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో నేను ఈ ఫీల్డ్కి వచ్చి యూజా కాదా, మా టైం ఇస్తున్నాం దానికి, సో మేము బెటర్ చేస్తున్నామా, ఎంత ఇంప్రూవ్ అయ్యాము, ఏ లెసన్స్ నేర్చుకున్నాము అన్నది మీకు తెలియాలి. సో దానికోసము ప్లస్ నాకు కూడా రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా వెనక్కి తిరిగి నేను చూసుకున్నప్పుడు ఇవన్నీ చేసామా, మేము ఇన్ని క్రాప్స్ పండించామా అన్న ఒక డీటెయిల్స్ కూడా మాకు కూడా అవసరమే. సో దానికోసమని ఇయర్ ఎండ్ రిపోర్ట్ అనమాట. ఈ ఇయర్ ఎండ్ రిపోర్ట్ కోసం నేను 23లో మీకు ఎక్కడి వరకు షేర్ చేశానో, ఆ తర్వాత నుంచి ఏవేవైతే హార్వెస్ట్ చేశామో ఆ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశాను. ఆ ఫొటోస్ వీడియోస్ కలెక్ట్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరనమాట. సో ఫామ్లో ఎంత హార్వెస్ట్ చేశాము, ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము అన్న దానికన్నా ప్రతి ఒక్క ఫోటో, ప్రతి ఒక్క వీడియో చూసినప్పుడు నేను అక్కడ స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ, నేను అక్కడ నేర్చుకున్న లెసన్స్ కానీ గుర్తొచ్చాయి. సో అవి మాత్రం దేంతోనూ కూడా వెలకట్టలేమన్నమాట, మెజర్ కూడా చేయలేము. సో చాలా లెర్నింగ్స్, చాలా హార్వెస్ట్లు, చాలా క్రాప్స్ వేయడము, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ ఇయర్ మనం 23లో ఎక్కడి వరకు అయితే హార్వెస్ట్ చేసామో చెప్పాను. అప్పుడే ఉరద్దాలు వేసింది. సో ఆ వీడియో షేర్ చేసిన తర్వాత మనం ఉరద్దాలు హార్వెస్ట్ చేసాము. అదొక 15 kgs హార్వెస్ట్ చేసాము. సో 15 kgs అంటే నాకు మంత్లీ 2 kgs అలా పడుతుందన్నమాట ఉరద్దాలు. మనం ఇలా టిఫిన్స్ చేసుకుంటాం కదా, దానికని. సో ఆ ప్రకారం చూసుకుంటే నాకు హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఉరద్దాలు వచ్చేటట్టు హార్వెస్ట్ చేసుకున్నాను అప్పుడు 15 kgs. సో దాన్ని ప్రాసెస్ కూడా చేయించలేదు అప్పుడు, అలానే హోల్ ఉరద్దాలే యూస్ చేసాము. తర్వాత జొన్నలు పక్షులు తినగా ఒక 2 kgs వరకు హార్వెస్ట్ చేయగలిగాము. ఆ జొన్నలు నేను మళ్ళీ సీడ్కని ఉంచేశాను. పసుపు హార్వెస్ట్ చేసాము. ఆ తర్వాత ఫస్ట్ టైం మనం పసుపు హార్వెస్ట్ చేయడం ఫామ్లో అప్పుడు 35 kgs వరకు పసుపు వచ్చింది. దాన్ని ప్రాసెస్ కూడా మేము ఇంట్లోనే చేసాము, హార్వెస్ట్ చేసాము, ప్రాసెస్ చేసాము. A to Z ఎలా చేస్తారు పసుపు అన్నది నేర్చుకున్నాము. ఫేస్కి యూస్ చేసే పసుపు సపరేట్గా, వంటల్లోకి యూస్ చేసే పసుపు సపరేట్గా ప్రాసెస్ చేసాము. సో అప్పుడే జాన్ టైం ఫ్రేమ్లో బయట సంక్రాంతి టైంలోనే చెరుకు గడలు వేస్తుంటే అప్పుడు చెరుకు గడలు తీసుకొని వెళ్ళి అదొక ట్రయల్ వేసాము అప్పుడు. సో అది బాగానే గ్రో అయ్యాయి. ఈ ఇయర్ హార్వెస్ట్ చేసాము వాటిని మేము 1 year ఉంచాము అలానే. మాకు తెలీదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్కి తీయాలి చెరుకు గడలు అన్నది. సో అలానే ఉంచేసి మళ్ళీ ఈ ఇయర్ జనవరి టైం ఫ్రేమ్లో అప్పుడు హార్వెస్ట్ చేసాము. తర్వాత తువరదాలు హార్వెస్ట్ చేసాము ఒక 1 kilo వరకు, ఎందుకంటే అవి ఎక్కువ లేవు, గట్ల మీద అక్కడక్కడ ఉన్న చెట్లు అవి. అప్పుడు హార్వెస్ట్ చేసాము. కాకపోతే ఆ సీడ్ చాలా బాగుంది, ఆ చెట్టు చాలా హైట్ గ్రో అయ్యి ఇలా దానికి చాలా బ్రాంచెస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని సీడ్గా యూజ్ చేద్దామని అలానే ఉంచాను ఆ 1 kg. తర్వాత మూంగ్ దాల్ హార్వెస్ట్ చేసాము. మూంగ్ ఫామ్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఈజీగా గ్రో అయ్యే క్రాప్. కాకపోతే దేనికైనా ఒక టైం ఉంటుంది, చూసుకోవాలి, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అన్నది తెలియాలి. అక్కడ ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నాం మేము. టైం చూడక, దాన్ని టైంకి హార్వెస్ట్ చేయక, అది మొత్తం పాడైపోయిన తర్వాత అదే వేసాం కదా అని దాన్ని హార్వెస్ట్ చేయడానికి హడావిడి చేసి, హార్వెస్ట్ చేసి, ప్రాసెస్ చేసి చేసినా నేను దాన్ని నిల్వ ఉంచలేకపోయాను. ఎందుకంటే అది చాలా త్వరగా పురుగు పట్టేసింది. నేను 23లో హార్వెస్ట్ చేసిన మూంగ్ దాల్ ఇప్పుడు వరకు యూస్ చేస్తున్నాను. అది బాగానే ఉంది, ఎందుకంటే నేను దాన్ని చాలా హెల్తీగా ఉన్నప్పుడు గ్రో చేశాను. ఇది క్రాప్ పాడైపోయాక ఏదో నా ఆత్రం కొద్దీ వేశాను కదా, ఎంత టైం స్పెండ్ చేశాను, ఎంతో కొంత వచ్చినా చాలు అనుకొని తీయడం తప్పితే అది పెద్ద లాస్ అన్నమాట. మనం ఎప్పుడైనా అలా అయినప్పుడు ఎక్స్పీరియన్స్, ఓకే ఈ క్రాప్ పోయింది, ఆ నేలకే బలం దొరికిద్ది అని దాంట్లోనే కలిపి దున్నించడం బెటర్. ఇలా దాన్ని హార్వెస్ట్ చేసి, ప్రాసెస్ చేసి, టైం స్పెండ్ చేసే బదులు ఆ నేలకైనా బలం వస్తుంది, అలా చేయడమే బెటర్ అనిపించింది. అదొక లెసన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఉరద్దాలు ఇంకోసారి వేసాము, ఎందుకంటే 15 kgs ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి
ఇంకో 6 మంత్స్కి కావాలి కాబట్టి ఇంకొంచెం ప్లేస్లో వేసాము. మళ్ళీ ఒక 15 కేజెస్ హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇంకో 6 మంత్స్కి సరిపడా ఉదద్దాలు. అంటే నాకు సంవత్సరానికి సరిపడా ఉదద్దాలు వచ్చేసింది. మూంగ్ దాల్ అయితే లాస్ట్ ఇయర్దే ఉంది, అది యూస్ చేస్తున్నాను. ఇంకా అది కూడా ఇప్పటివరకు బయట కొనలేదు, అసలు ఫామ్లో వేసిందే యూస్ చేస్తున్నాను. పసుపు ఒకటి బయట కొనలేదు, అది కూడా ప్రాసెస్ చేసింది, మేము ప్రాసెస్ చేసిందే యూస్ చేస్తున్నాము. తర్వాత గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ చేసాము. అప్పుడు 1 క్వింటా వరకు గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ చేసాము. దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత 65 కేజెస్ పొట్టు అదంతా పోయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత 65 కేజెస్ అయిందనమాట. 60 to 65 కేజెస్. దాన్ని కొంచెం ఆయిల్ పట్టించుకున్నాము, కొంచెమేమో ఇంట్లో చట్నీలకని వాటికి వీటికి ఇంట్లో గ్రౌండ్ నట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాము. ఆ ఫామ్లో పడిన గ్రౌండ్ నట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాము. సో అలా గ్రౌండ్ నట్స్ కూడా కొనట్లేదు, ఆయిల్ కూడా కొనట్లేదు. ఇప్పటికీ నేను ఎట్ ద ఎండ్ చెప్తాను మీకు ఎన్ని గ్రాసరీస్ నేను బయట నుంచి కొనడం తగ్గించాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా 1 క్వింటా హార్వెస్ట్ చేసాము. కాకపోతే నేను దాన్ని ప్రాసెస్ చేయించలేదు. ఎన్ని ఎక్కువ రోజులు రైస్ మక్కితే అంత బలం అన్నమాట. సో అందుకని చెప్పి ఎమ్మటే ప్రాసెస్ చేయించకుండా అలానే పెట్టాను. ఒక 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ దాన్ని పట్టిస్తానన్నమాట. నువ్వులు ఒక 3 కేజెస్ వరకు హార్వెస్ట్ చేసాము. నువ్వులు చాలా తక్కువ ప్లేస్లో వేసుకున్నాము, ఎందుకంటే అంత ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయం కదా. ఇప్పుడు యూజువల్గా నేను నువ్వులు నాకు 3 కేజెస్ అంటే ఆల్మోస్ట్ నాకు 1 ఇయర్ వస్తాయి. ఈ 3 కేజెస్ కూడా నాకు ఎనఫ్, అది కూడా నేను బయట నుంచి కొన అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసి అలసందలు, బొబ్బర్లు అంటాము కొంతమంది, అదొక 20 కేజెస్ వరకు హార్వెస్ట్ చేసాము. అది కూడా అంతే, నేను 1 కిలో యూస్ చేస్తాను మోస్ట్లీ 1 మంత్కి, గారెలకి కానీ లేకపోతే ఉడకబెట్టుకోవడానికి కానీ. సో ఈ 20 కేజెస్ నాకు చాలా ఎక్కువ అనమాట, 1 ఇయర్కి సరిపోతాయి. తర్వాత ఉదద్దాలు మేము వేయకపోయినా కూడా కోళ్ళు పొడవడం వల్ల కింద పడ్డ పప్పులు ఏవైతే ఉన్నాయో అవి పడి అవే మొలిచాయన్నమాట. సో కొద్ది ప్లేస్లో వదిలేసాము, ఎంతైతే అంత అవ్వనివ్వండి, మనమైతే వేయలేదు. ఈ క్రాప్తో పాటు గ్రో అవుతాయని చెప్పేసి గ్రౌండ్ నట్ దాంట్లో పడ్డాయి అవి, అలా అయితే వదిలేసాను. అవి ఒక 9 కేజెస్ వచ్చాయన్నమాట అవి హార్వెస్ట్ చేస్తే మళ్ళీ. సో నాకు 1 ఇయర్కి సరిపడా ఉదద్దాలాగా మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. దీన్ని నేను కొంచెం స్ప్లిట్ చేసి యూస్ చేస్తున్నాను, కొంతవరకు స్ప్లిట్ చేయకుండా అలానే యూస్ చేస్తున్నాను హోల్. మళ్ళీ గ్రౌండ్ నట్స్ వేసాము, ఎందుకంటే ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ గ్రౌండ్ నట్స్ పడుతూ ఉంటాయి మనకి. అందుకే మళ్ళీ గ్రౌండ్ నట్స్ వేస్తే ఒక 50 కేజెస్ వరకు గ్రౌండ్ నట్స్ మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నాము. సో అలా ఇప్పుడు నేను గ్రాసరీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఉదద్దాలు నేను కొనట్లేదు, టర్మరిక్ నేను బయట కొనట్లేదు, మూంగ్ దాల్ కొనట్లేదు, గ్రౌండ్ నట్, ఆయిల్, అలసందలు, నువ్వులు నేను బయట కొనట్లేదు. ఇవన్నీ ఫామ్లోనే పండాయి. వీటికి తోడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైతే మనం హార్వెస్ట్ చేసామో అవి ఎక్స్ట్రా అనమాట. క్యారెట్స్ హార్వెస్ట్ చేసాము, చాలా జామకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము, మ్యాంగోస్, లెమన్స్, నిమ్మకాయలు కూడా కొననవసరం లేకుండా అవుతున్నాయి అసలు ఫామ్లో. ఎప్పుడు ఏదో ఒక చెట్టుకి ఎక్కువనే ఉంటున్నాయి, సో నిమ్మకాయలు కూడా కొనట్లేదు. సొరకాయలు, చిక్కుడుకాయలు, మిర్చి, వాటర్ యాపిల్, కలంకాయలు హార్వెస్ట్ చేసాము, డ్రమ్ స్టిక్స్, పపాయ హార్వెస్ట్ చేసుకున్నాము, షుగర్ కేన్, బోడకాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము, గోడు చిక్కుడు కూడా ఫుల్గా అయ్యింది, వైట్ గోంగూర, మల్బెరీస్ హార్వెస్ట్ చేసుకున్నాం కొన్ని, స్టార్ ఫ్రూట్స్ కొన్ని, బనానా రీసెంట్గానే హార్వెస్ట్ చేశాను మీకు చెప్పినట్టు, పీనట్ బటర్ ఫ్రూట్స్. సో గ్రాసరీ కాకుండా ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్స్ట్రా అనమాట నేను ఫామ్ నుంచి తీసుకుంటుంది. ప్లస్ అక్కడ పెరిగే కోళ్ళు హెల్తీగా ఆ ఎన్విరాన్మెంట్లో తిరుగుతూ అక్కడ అవే పెరుగుతున్నాయి. నాన్ వెజిటేరియన్ కాబట్టి మాకు అవి కూడా యూజ్ అయ్యాయి. సో ఇలా కోళ్ళు ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి, క్రాప్స్, ఇన్ని తీసుకోగలిగాం ఫామ్లో. సో ఇన్ని చేసే ముందు ఈ ఇయర్లో మనం ఇంకొన్ని చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. ఫామ్ని ఇంప్రూవ్ చేయడం కోసము ల్యాండ్ పెంచుకున్నాము, కొత్త ల్యాండ్ తీసుకున్నాము, ఆవును తీసుకున్నాము. ఎందుకంటే మనం చేసే న్యాచురల్ ఫార్మింగ్, మనం ఏమి వేయం వాటికి మందు, ఓన్లీ జీవామృతము, ఆవు పేడ ఇవి మాత్రమే వేస్తాము. సో దానికోసమే ఒక ఆవును కొన్నాము, డ్రిప్ పెట్టించాము, ల్యాండ్ ఇంక్రీజ్ అయింది, ఫ్రూట్ ప్లాంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి వాటరింగ్కి కష్టం అవుతుందని కొత్త బోర్ వేయించుకున్నాము. ఫిష్ ట్యాంక్ నుంచి కొత్త లెసన్స్ నేర్చుకున్నాము. ట్యాంక్ అంటే ఇలా కాదు, సిమెంట్ ట్యాంక్లో ఎప్పుడు ఫిష్ గ్రో చేయొద్దు,
మళ్ళీ ఎలా గ్రో చేసినా మనం ఆర్టిఫిషియల్గా ఫీడ్ ఇచ్చి గ్రో చేసినట్టే. వాటిని న్యాచురల్ మెథడ్లో గ్రో చేయాలంటే మట్టి గుంట మాత్రమే తీసి బావిలాగా దాంట్లో గ్రో చేస్తే అది న్యాచురల్ మెథడ్. అదొకటి అర్థమైంది. ఆ ట్యాంక్ తీసేసాము, ఫిష్ అన్ని తీసేసాము, దాన్ని పిల్లలు స్విమ్మింగ్ పూల్లా యూస్ చేస్తున్నారు. వీడర్ కొన్నాము. సో దేనికి ఫామ్లో చిన్న ప్లేసే కదా, ఎప్పుడన్నా కావాలంటే మనమే దున్నుకోవచ్చు, కలుపు తీసుకోవడానికి కూడా పనికొస్తుంది, ఆలలు చేయడానికి పనికొస్తుందని తీసుకున్నాము. దాని నుంచి నేనేం తెలుసుకున్నానంటే వీడర్ తీసుకున్నాం కరెక్టే, కానీ అక్కడ మీరు ఎవరైతే వర్కర్ని పెట్టారో వాళ్ళకి అది నడపడం రాకపోతే వీడర్ వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడ ఎవరిని మీరు వర్కర్ని పెట్టినా అది నడపడం వస్తే మాత్రం యూస్ఫుల్, లేకపోతే మాత్రం వీడర్ కొంచెం ఇబ్బంది. సో వీడర్తో కలుపు అన్నది ఎలా అంటే మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు కట్ చేసి ఉంటే ఆ తర్వాత వీడర్ని నడిపితే అది మొత్తం దాంట్లో కలిసిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కటర్ తీసుకున్నాము. కటర్ ఎలా అంటే మొత్తం పై వరకు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మీరు వీడర్తో అనొచ్చు. సో అందుకే కటర్ కూడా తీసుకున్నాము. కొత్త ఫ్రూట్ ప్లాంటేషన్స్ చేసాము. ఇవి ఈ ఇయర్లో మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్, మేము తీసుకున్న క్రాప్స్, మేము అచీవ్ చేసిన సక్సెస్. ఒక విధంగా చెప్పాలి అనుకుంటే దీన్ని మెయిన్ స్ట్రీమ్ అనుకొని జాబ్ వదిలేసి చేసేంత కాదు. ఒకవైపు మన ఇన్కమ్ ఉండాలి, అదే ఇన్కమ్తో మనం గ్రో చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఫేజ్లో ఇది లాస్ కాదు. ఇక్కడ స్పెండ్ చేసిన టైంని లాస్ ప్రాఫిట్లో క్యాలిక్యులేట్ చేయలేను. ఇక్కడ వచ్చే పీస్ఫుల్నెస్ మెడిటేషన్ చేసినా కూడా రాదు. సో అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఎవరికైనా ఇలానే స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం ఫ్రీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను యాక్చువల్గా మీకు ఫస్ట్ కూడా చెప్పాను వీడియోస్లో, ఎందుకు అసలు న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకు ఈ ఫామ్లోకి వచ్చాను అన్నది, ఈ ఫీల్డ్లోకి వచ్చాను అన్నది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా ఈ ఫీల్డ్ ఎందుకు అనిపించిందంటే, ఒకటి బయట దొరికే ప్రొడక్ట్స్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ లేకపోవడం, ఇంకొకటి ఇప్పుడు ఈ చుట్టూ ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను. సో కావాలనుకుంటే నేను క్రాప్సే గ్రో చేయొచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ లేకుండా. కానీ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే ఫ్రూట్స్ కూడా ఏవి బయట నుంచి కొనకూడదు, ఫామ్లోనే దొరకాలి. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటేనే అది కదా. ఫ్రూట్ ప్లాంట్స్ ఉండాలి, కోళ్ళు, ఆవులు, మేకలు అన్నీ, దాంతోపాటు క్రాప్స్, ఇవన్నీ మేనేజ్ చేయగలగాలి. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. వీకెండ్ మేము వెళ్ళి ఒక వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాలి. మా పిల్లలకి ఫార్మింగ్ అంతా తెలియాలి, ఎలా చేయాలి అన్నది వాళ్ళకి తెలియాలి. ఇన్ ఫ్యూచర్ ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనుకున్న ప్రాపర్టీస్, ఆస్తులు వేరేమో, నేను వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నది మాత్రం ఈ ఫామ్ అన్నమాట. వాళ్ళు ఇక్కడికి వస్తే, చిన్నప్పుడు మనం ఎలా అయితే మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చెట్లుండి జామకాయలు, సీతాఫలకాయలు లెక్క లేకుండా అలా తినేవాళ్ళము, వీళ్ళకి ఇక్కడికి వస్తే ఫుడ్ కొరత అనేది ఉండకూడదు, మంచి ఏది ఇవ్వగలగాలి. సో నెక్స్ట్ జనరేషన్ దీనికోసం ఇబ్బంది పడొద్దు అన్న ఒక్క ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఎయిమ్ అన్నమాట. సో నాకు ఆ ఎయిమ్తో స్టార్ట్ చేశాను కాబట్టి ఇంతవరకు వచ్చాము. ఈ జర్నీలో ఇన్ని లెర్నింగ్స్, చాలా మంచి ఇయర్ అనిపించింది ఈ ఇయర్ అయితే. సో హోప్ ఇప్పుడు నేర్చుకున్న వాటితో నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ చేయగలుగుతామేమో, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయగలుగుతామేమో.
Thanks for supporting us. Please like and subscribe to our channel.